ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చేకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు బేబీ మూమెంట్స్ ఎలా గమనించాలి అండ్ ఏ పొజిషన్లో పడుకుంటే మనకు బేబీ మూమెంట్స్ బాగా తెలుస్తాయి అనే దాని గురించి అడుగుతూ ఉంటారు. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ బేబీ మూమెంట్స్ అనేది ప్రైమరీ గ్రావిడ్ అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన వాళ్ళకి ఏంటంటే అరౌండ్ 22 వీక్స్ అప్పటికి బాగా తెలుస్తుంది. వెరాజ్ మల్టీ గ్రావిడ్ అంటే ఆల్రెడీ ప్రీవియస్ డెలివరీస్ అయిన వాళ్ళకి మాత్రము అరౌండ్ 16 to 17th వీక్ అంటే 5th మంత్ పడంలోనే స్టార్ట్ అయితే తెలుస్తూ ఉంటుంది. వెరాజ్ ఫస్ట్ టైం వాళ్ళకి ఏంటంటే 5th మంత్ కంప్లీట్ అయ్యి 6th మంత్ స్టార్ట్ అయ్యాక మూమెంట్స్ అనేది తెలుస్తుంది. సో ఆన్ అన్ యావరేజ్ పర్ డే మనకు మినిమం 10 మూమెంట్స్ పర్ డే ఉండాలి అంటాం. అంటే రోజంతా కౌంట్ చేయడం కుదరట్లేదంటే అట్లీస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత 1 అవర్లో 3 మూమెంట్స్ ఉండాలి. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 3 మూమెంట్స్, నైట్ ఫుడ్ తిన్న తర్వాత 3 మూమెంట్స్, అలా ఉన్నా కానీ బేబీస్ ఫైన్ అని చెప్పగలుగుతాం. అయితే బేబీ మూమెంట్స్ గమనించడానికి అంటే బాగా తెలియాలి అంటే ఏ పొజిషన్లో ఉండాలి అనేది చాలామంది అడుగుతారు. సో బేబీ మూమెంట్స్ అనేది మీరు అంటే మార్నింగ్ టైమ్స్ అంతా రెగ్యులర్ వర్క్లో ఉండేసరికి అంతగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు. బట్ నైట్ టైమ్స్ మీరు ఏంటంటే పడుకున్నప్పుడు కూడా అంటే ఎప్పుడు పడుకున్నా కానీ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి అంటాం. ఎందుకోసం అంటే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే ఏంటంటే మనకి బేబీకి బ్లడ్ సప్లై బాగుంటుంది, ఉమ్మినీరు బాగుంటుంది, వాళ్ళ వెయిట్ గెయిన్ కూడా బాగుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం బేబీ మూమెంట్స్ కూడా బాగా తెలుస్తాయి. సో ఒకవేళ మూమెంట్స్ తెలియట్లేదు అన్నప్పుడు మీరు టెన్షన్ పడకుండా మంచిగా వేడిగా ఒక కప్ ఆఫ్ మిల్క్ కానీ లేకపోతే సూప్ కానీ అలా తాగేసి లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి అంటాం. అలా పడుకున్నాక ఒక గంటలో మనకు మినిమం 3 కదలికలు ఉన్నాయంటే బేబీస్ ఫైన్ అన్నట్టు. అప్పటికి కూడా తెలియట్లేదంటే అప్పుడు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి అని చెప్తాం. దట్స్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే కొందరికి లో లేయింగ్ ప్లాసెంటా అంటే మాయ కంప్లీట్గా కిందికి ఉండడం అలా ఉన్న వాళ్ళకు, అండ్ కొందరికి ఏంటంటే యాంటీరియర్ ప్లాసెంటా అంటే మాయ అనేది ముందు భాగంలో ఉంటుంది, బేబీ వెనుకలుగా ఉంటారు, వాళ్ళకు కూడా మూమెంట్ సరిగా తెలియదు. ఇంకోటి ఏంటంటే కొందరికి చాలా ఒబీస్గా అంటే చాలా బరువుగా ఎక్కువగా ఉండి అబ్డోమినల్ ఫ్యాట్ ఎక్కువగా ఉండి లేదు మనకు ప్లాసెంటా యాంటీరియర్ అంటే ముందు భాగంలో ఉంది అన్న వాళ్ళకు ఒక్కొక్కసారి లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకున్నా తెలియకపోవచ్చు. అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకు క్యాట్ పొజిషన్ అంటాం. అంటే లైక్ 4 కాళ్ళు అంటాం. అంటే మోకాళ్ళ పైన ప్లస్ 2 చేతులు కింద పెట్టేసి అంటే 4 కాళ్ళు అలా పొజిషన్ అంటే లైక్ కౌ పొజిషన్ ఆర్ క్యాట్ పొజిషన్ అంటాం కదా, అలా ఉండి గమనించినప్పుడు కూడా మనకు మూమెంట్స్ అనేది బాగా తెలుస్తుంది. సో దీస్ ఆర్ ద వేరియస్ పొజిషన్స్ అన్నట్టు. బట్ అన్నిట్లలో కూడా అవుట్ ఆఫ్ ఆల్ మనకు లెఫ్ట్ లాటరల్ పొజిషన్ అంటే ఎడం పక్క తిరిగి పడుకోవడం అనేది దట్స్ ద బెస్ట్ పొజిషన్ టు నో ద బేబీ మూమెంట్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.